ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ఎంతో ప్రాచీన కాలమైనది. ఇది శిథిలాల్లో మళ్ళీ పునర్నిర్మాణం చేసి కట్టడం జరిగింది. ఇది మైసనగూడెం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం. మరి ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం అంతా కూడా మీకు ఒకసారి చూపించాలనే సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ ఏంటంటే పాత నందీశ్వరుడు ఉండేవాడు. ఆ పాత నందీశ్వరుడు తల తెగిపోయి ఉండేది. ఆ స్థానంలో కొత్త నందీశ్వరుని పెట్టారు. మరి అలాగే ఇక్కడ చూసినట్లయితే విఘ్నేశ్వరుడు కూడా రాతితో చెక్కబడి ఉండేవాడు. ఆ స్వామిని కూడా మరి పునర్నిర్మాణం చేసి వేరేగా మార్చడం జరిగింది. ఇలా చూసినట్లయితే ఇటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా నల్ల జనపరాయితో ఉండే అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర పెద్ద పడగతో ఉండేవాడు. ఆ స్వామిని కూడా మార్చడం జరిగింది. ఇంకా ఇలా లోనికి వెళ్ళినట్లయితే మనం ఈ పానుమట్టం అంతా కూడా శివలింగం పానుమట్టం అంతా కూడా మరి గుడి నిర్మాణం చేసినప్పుడు చేసి అందులో ఈ పరమేశ్వరుడి లింగాన్ని పెట్టడం జరిగింది. ఇది ఏమాట శ్రీ ఉమామహేశ్వర స్వామి, చాలా మహిమగల స్వామి. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరితే ఈ ఉమామహేశ్వర స్వామివారు అమ్మవారు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మరి ఎవరైనా సరే పిల్లలు లేని వారు ఇక్కడికి 7 వారాలు వచ్చి శనివారం సోమవారం కానీ శనివారం కానీ ఇలా వచ్చి మొక్కుకున్నట్లయితే మగపిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలిగింది. ఇది ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చక్కగా ఇలా భక్తుల సౌకర్యార్థం అందరికీ వెసులుబాటుగా చాలా విశాలంగా నిర్మించడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇటు పక్క చూసినట్లయితే ఇక చండీశ్వరుడు అనమాట. చండీశ్వర స్వామి శివుడి దగ్గర ప్రసాదం పెడతారు కదా. ప్రసాదం చాలామంది ఏంటంటే ఈ శివాలయం ప్రసాదం ఎవరో తీసుకెళ్ళకూడదు అంటారు. అది తప్పు. తీసుకెళ్ళవచ్చు. ఈ స్వామికి చూపించి స్వామి నేను శివప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అని స్వామికి చూపించి తీసుకెళ్ళాలని చెప్తూ ఉంటారు మరి పెద్ద పెద్ద పంతులు గారు వాళ్ళు. అలాగే దయచేసి అందరూ కూడా ఈ శివాలయంకి వచ్చిన వాళ్ళు ప్రసాదాన్ని తీసుకెళ్ళవచ్చు, తప్పు లేదు. ఓకే, మరి ఇలా మనం ఈ ప్రాంగణంలోకి వెళ్ళినట్లయితే ఇంకా చక్కగా పూల చెట్లు వనంలో ఇక్కడ మనకి పుట్టలో పాలు పోసుకోవడానికి అలాగే పూజలు చేసుకోవడానికి ఇక్కడ మరి పుట్ట కూడా ఉంది. ఈ పుట్ట కూడా ఇక్కడ పురాతనమైన పుట్ట ఉండేది. అది శిథిలాల్లో మళ్ళీ ఇక్కడ నిర్మించడం జరిగింది. నేను ఇందాక చెప్పినటువంటి ఆ విఘ్నేశ్వరుడు పాత విఘ్నేశ్వరుడు అన్నాను కదా, పాత విఘ్నేశ్వరుడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా అన్నమాట. నేను చెప్పినట్టు ఇందాక చూపించినటువంటి నాగేంద్ర స్వామి, ఈ నాగేంద్ర స్వామి పురాతనం గుడిలో ఉండేటువంటి నాగేంద్ర స్వామి. తప్పనిసరిగా మన వీడియో అందరూ కూడా లైక్ చేయండి. ఇది దేవస్థానం అనమాట. మైసనగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి. స్వామి శరణం. మీ రత్నం స్వామి, జంగారెడ్డిగూడెం. అందరికీ జై శ్రీరామ్.